హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అప్నాటెక్ 24/7 యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనకు జీరో వ్యూస్ ఎందుకు వస్తుంది, రీజన్ ఏందనేసి ఈ వీడియోలోనే చెప్పబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, ఎందుకు మన న్యూ ఛానల్కి అంటే కొత్త కొత్త ఛానల్ పెడతారు కదా. ఇప్పుడు నేను మన ఛానల్ చూడొచ్చు, నాకు 67 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రీసెంట్గా లేటెస్ట్ పబ్లిష్లో 10 అవర్స్ అవుతుంది, బట్ జీరో వ్యూస్ వచ్చింది. దీని రీజన్ ఏందనేసి నేను ఈ రోజు కనుక్కున్నా గైస్. అంటే చాలా టెన్షన్ పడ్డా, ఎందుకు వస్తలేదు అనేసి. ఒక్క వ్యూస్ వచ్చినా చాలు, అంటే మనం మన కంటెంట్ చూడకుండా వేరే వాళ్ళు ఎక్కడ నుంచైనా మన ఒక్క వ్యూస్ వస్తే ఓకే, మన ఛానల్ నడుస్తుంది. బట్ ఏంది, ఎక్కువ మంది క్లిక్ చేస్తలేరు, బట్ నడుస్తుంది ఓకే, అది చాలు మనకు అనేసి కొంచెం ఏంది ఫీల్ అవుతాం. బట్ ఇక్కడ ఏంటంటే జీరో వ్యూస్ వస్తుంది. 10 అవర్స్ 10 మినిట్స్ అవుతుంది, బట్ జీరో వ్యూస్ వస్తుంది గైస్. ఇక్కడ మీరు చూడవచ్చు నా లేటెస్ట్ పబ్లిక్. ఇది ఎందుకు, రీజన్ ఏంది, కొత్త ఛానల్కి ఎందుకు ఇట్లా యూట్యూబ్ చేస్తుంది అనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో గైస్ లేట్ చేయకుండా మన మెయిన్ టాపిక్ వెళ్ళిపోదాం. బిఫోర్ దట్ ప్లీజ్ గైస్, మీ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి ఏంది లైక్ చేసి మన అన్ని వీడియోస్ని లాస్ట్లో చూస్తే మీకు కొంచెం డీటెయిల్గా, అంటే నేను ప్రీవియస్గా ఎన్నో వీడియోస్ చేసిన, అందులో మంచి మంచి కంటెంట్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే మన ప్లేలిస్ట్ ఉంది, అందులో చూసుకోవచ్చు. ఓకే, సో గైస్ లెట్స్ గో. ఇక్కడ చూడవచ్చు గైస్, ఎందుకు అంటే హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో ఉంది కదా. నేను హౌ టు వైరల్ షార్ట్స్ వీడియో అనేది ఒక కంటెంట్ పెట్టిన లాంగ్ వీడియోస్, బట్ దానికి 10 అవర్స్ 10 మినిట్స్ పడుతుంది, జీరో వ్యూస్ వచ్చింది. బట్ ఆ రీజన్ ఏంటంటే గైస్, ఇక్కడ మీరు చూడవచ్చు, నేను సింపుల్గా చెప్తా గైస్. అంటే యూట్యూబ్ ఆల్గోరిథం తీసుకొని సింపుల్గా చెప్తా. ఒకవేళ ఇప్పుడు మీ యూట్యూబ్ ఆల్గోరిథం ఇప్పుడు మీరు కొత్తగా క్రియేట్ చేస్తారు, అంటే ఛానల్ క్రియేట్ చేస్తారు, కొంచెం వెయిట్ చేయండి గైస్. అంటే మీ వీడియో ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే వీడియో ఏంది అప్లోడ్ చేస్తే అప్పుడే వ్యూస్ రాదు, సబ్స్క్రైబర్స్ రాదు. కొంచెం అట్లీస్ట్ 3-4 డేస్ వెయిట్ చేయండి ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత. ఎందుకంటే ఇప్పుడు నువ్వు సపోజ్ ఛానల్ క్రియేట్ చేస్తావు, యూట్యూబ్ ఏం చేస్తావు, ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ తీసుకుంటా. ఒక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే, సపోజ్ నువ్వు ఒక స్టూడెంట్, నువ్వు కాలేజ్లో జాయిన్ అవ్వాలని ఏదో ఒక కాలేజ్ సెర్చ్ చేస్తున్నావు. సెర్చ్ చేసిన తర్వాత నీకు ఏంది, నువ్వు అన్ని అడ్మిషన్స్ అంటే సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత వెంటనే నువ్వు అప్పుడే స్కూల్కి ఏదో కాలేజ్కి పోవు కదా. కొంచెం 3-4 డేస్ పోతావు కదా, అంటే వెయిట్ చేసి పోతావు కదా. ఎందుకంటే నీకు డాక్యుమెంట్ అవన్నీ అప్డేట్ అవ్వాలి, నీ రూల్ నెంబర్ అప్డేట్ అవ్వాలి, అవునా, ఈ డిస్టిక్ లేకపోతే స్టేట్కి మన రూల్ నెంబర్ పోవాలి, అవన్నీ డాక్యుమెంట్ ఉంటాయి కదా, అన్నీ సబ్మిట్ చేయాలి కదా. అంతవరకు అయితే మనం పోము స్కూల్కి కాలేజ్కి. సో సేమ్ లైక్ దట్, ఓకేనా, సేమ్ లైక్ దట్ ఇప్పుడు నువ్వు యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత వెంటనే వీడియో అప్లోడ్ చేయడం మానేయండి. ఓకే, అట్లీస్ట్ 3-4 డేస్ వెయిట్ చేయండి. అన్నీ ఇప్పుడు ఆల్గోరిథం ఏం చేస్తా అంటే కొత్త ఎన్నో, నువ్వే కాదు ఎంతో లక్షల మంది ఏంది, ఒక 1 డేలో లక్షల వేల మంది న్యూ ఛానల్ క్రియేట్ చేస్తారు. అప్పుడేమో వాళ్ళకి అన్నీ ఏంది, వాళ్ళ కంటెంట్ ఏంది, కేటగిరీ ఏంది, వాళ్ళ లింక్ని వాళ్ళకు సంబంధించిన అన్నీ ఒక డాక్యుమెంట్ ఏంది, ఒక డాక్యుమెంట్ చేసి తయారు చేస్తుంది, అవునా. సో అది చేయడానికి కొంచెం టైం పడుతుంది. మీరేమో క్రియేట్ చేసినారా, అప్లోడ్ చేసినామా అంతే కానీ కాకుండా కొంచెం 3-4 డేస్ వెయిట్ చేయండి. అది ఒక పాయింట్. నెక్స్ట్, మీ నుంచి ఒక మీ డాడీది లేకపోతే మమ్మీది, అంటే మన మదర్ది లేకపోతే డాడీది లేకపోతే అన్నది చెల్లిది ఎవరిదైనా ఫోన్ ఉంటే, అందరిది ఫోన్ ఉంటుంది. అప్పుడు మీ అందరి ఫోన్లో అయితే యూట్యూబ్ ఉంటుంది కదా. యూట్యూబ్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే గైస్, అన్ని మెయిల్ ఒక్కొక్క ఫోన్కి మేబీ 3-4 మెయిల్స్ అయితే పక్కా ఉంటుంది. ఒకటి ఉన్నా ఓకే, ఆ మెయిల్కి మీ యూట్యూబ్ ఉంటుంది కదా, అందులో ఏమో వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి గైస్. వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకోండి. కేటగిరీ ఏమో మీ ఛానల్ కేటగిరీ ఏముంది, ఒకవేళ సపోజ్ మీకు కామెడీ కంటెంట్ కేటగిరీ ఉందనుకో, లేకపోతే టెక్ ఉందనుకో, మీ డాడీ ఫోన్లో మదర్ ఫోన్లో వేరే ఫోన్లో ఏమో టెక్ కంటెంట్ లేకపోతే కామెడీ కంటెంట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మన కంటెంట్ ఏమో కేటగిరీ, కానీ మీ కొత్త యూట్యూబ్ వాళ్ళకు అప్పుడు వ్యూస్ రావు. మనం ఏం చేస్తాము, మన డాడీది లేకపోతే మమ్మీది అన్నది వేరే ఫోన్ తీసుకొని మనం ఏంది వీడియో చూస్తాం, అవునా. బట్ ఆ వీడియో చూడకుండా ఏం చేయండి అంటే, ముందుగా వైటీ స్టోర్ డౌన్లోడ్ చేసుకోండి. మీ డాడీ ఫోన్లో మమ్మీ ఫోన్లో వైటీ స్టోర్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో కేటగిరీ సెలెక్ట్ చేసుకోండి గైస్. కేటగిరీ ఇప్పుడు మీ కంటెంట్ కేటగిరీ ఏముందో సేమ్ కేటగిరీ అందులో సెలెక్ట్ చేసుకొని, అందులో ఏమో ఏంది డేలో వన్ వ్యూ చూసుకుంటూ పోండి. ఓకే, అట్లా ఏమవుతుంది అంటే గైస్, ఇప్పుడు సపోజ్ నీ కంటెంట్ మధ్యలో ఏంది, యూట్యూబ్ ఆల్గోరిథం, ఆ యూట్యూబ్ ఆల్గోరిథం ఏ ఆడియన్స్కి పంపాలనేసి కన్ఫ్యూజింగ్ ఉంటుంది. అప్పుడప్పుడే మనం అప్లోడ్ చేస్తే అప్పుడప్పుడే వ్యూస్ రావు. కొంచెం అన్నీ రీడ్ చేస్తుంది, కంటెంట్ దేని మీద ఉంది, ఎవరికి పంపిస్తేనే బెటర్ ఉంటుంది అనేసి. సో అప్పుడు ఏం చేద్దామంటే, మనకు డాడీది ఫోన్లో మనం అప్లోడ్ చేసిన తర్వాత ఓన్లీ 1-2 మినిట్స్ ఆగండి గైస్. ఓకే, 2 మినిట్స్ ఆగిన తర్వాత అప్పుడే మీ డాడీ ఫోన్ తీసుకొని, ఓకే, సేమ్ కేటగిరీ ఉంది కదా,
అప్పుడు మీ డ్యాడీ ఫోన్ తీసుకొని, మమ్మీ ఫోన్ తీసుకొని, మదర్ ఫోన్ అంటే అందరి ఫోన్ తీసుకొని వీడియో చూడండి గైస్. ఓకే. ఒకేసారి వీడియో చూస్తే బట్ అప్పుడు యూట్యూబ్ ఏం చేసుకుంది, అవునా ఈ టెక్ ఛానల్ ఏమో టెక్‌కే పోతుంది. అంటే వేరే టెక్ ఛానల్‌కే పోతుంది. అంటే నేను ఇప్పుడు ఈ కేటగిరీ కంటే ఏమో టెక్‌కే పంపియగలను. ఓకే. నాకు అర్థమైంది. ఈ అన్ని వీడియోస్ టెక్ ఛానల్ ఉన్నాయి కదా! వాటికి పంపాలనేసి యూట్యూబ్ అనుకుంటది. అప్పుడు మన మన మమ్మీకి, డ్యాడీకి వాళ్ళకి పంపి ప్లస్ వేరే వాళ్ళకి కొత్త యూజర్ వాళ్ళకి కూడా పంపిస్తది. అట్లా అన్నమాట. అర్థమైంది కదా గైస్! ఇది గైస్ మెయిన్ అంటే మెయిన్ రీజన్ ఇదే. ఓకే. ఇదే గైస్. అంటే జీరో వ్యూస్ ఎందుకొస్తుందంటే గైస్, మనది ఇప్పుడు సపోజ్ మనం చూస్తాము. మన ఏంది మన మమ్మీ ఫోన్ లేకపోతే ఫ్రెండ్స్ వాళ్ళ ఫోన్‌లో మన వీడియో చూడండిరా, సబ్స్క్రైబ్ చేయండిరా అనేసి చూస్తారు. వాళ్ళు ఏంది నువ్వు వన్ డేలో రిక్వెస్ట్ చేస్తే వన్ డేలో చూస్తారు. కానీ మిగతా వీడియోస్ నువ్వు అప్‌లోడ్ చేస్తే వాళ్ళు చూడరు. అవునా? చూడరు. అప్పుడేం చేస్తారంటే గైస్ అవునా? అప్పుడేం చేస్తారంటే వాళ్ళ ఫోన్‌లో గూడా కేటగిరీ మీ వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని కేటగిరీ సెలెక్ట్ చేసుకొని తర్వాత నా వీడియో చూడండిరా ప్లీజ్ రా అనేసి కొంచెం ఏంది 1 మంత్ మొత్తుకోండి గైస్. కాలు పడండి, వాళ్ళకి మొక్కండి, ఏం కావాలని తినిపియండి. ఒక్కసారి మీ యూట్యూబ్ రీచ్ అయిందనుకో ఒక లెవెల్‌లో అప్పుడు ఎవరికి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. మనం చేసుకుంటూ పోతే ఆటోమేటిక్‌గా యూట్యూబ్ సజెస్ట్ చేస్తది. ఓకేనా? సో గైస్ ప్లీజ్ మీ వేరే వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ వాళ్ళకు అంటే నాన్ యూట్యూబర్ ఉంటారు కదా! జస్ట్ యూట్యూబ్ చూడనీకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు ఏం చెప్పండంటే, అరే నువ్వు నీ యూట్యూబ్‌లో నీ ఫోన్‌లో వైటీ స్టూడియో డౌన్లోడ్ చేసుకొని, ఓకే. డౌన్లోడ్ చేసిన తర్వాత నీ కేటగిరీ కింద సెట్టింగ్‌లో కేటగిరీ ఉంటది. ఆ కేటగిరీ సపోజ్ నా టెక్ కదా! సో, అరే నీ ఫోన్‌లో కూడా టెక్ అనేసి కేటగిరీ సెలెక్ట్ చేసుకొని, తర్వాత నా వీడియో చూడండిరా ప్లీజ్ రా అనేసి కొంచెం మొత్తుకోండి. అప్పుడు ఏమైతదంటే ఆల్గోరిథం ఏంది యూట్యూబ్ ఆల్గోరిథం రీడ్ చేసుకొని అప్పుడప్పుడు వేరే వేరే ఛానల్‌కి కూడా పంపిస్తది అట్లా అనేసి. ఇది గైస్ మెయిన్ రీజన్ ఇది. ఫస్ట్ అయితే మీరు చిన్న ఛానల్‌కి ఇట్లనే చేస్తే మంచిది గైస్. మనం ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఆటోమేటిక్ వ్యూస్ వస్తది. సో, అంతే గైస్ టుడే టాపిక్. హావ్ ఎ నైస్ డే. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. జై హింద్.